హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. యూట్యూబ్లో ఉన్న బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దీని మీద చాలా వీడియోస్ చేశాము, అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. 100 Days of Love. సో సినిమా స్టోరీ ఏంటంటే, రావు గోపాలరావు అంటే దుల్కర్ సల్మాన్ ఒక సంస్థలో రైటర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని లవ్ ఫెయిల్ అయి ఉంటుంది అండ్ అతని కెరియర్ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ఆ టైంలో తనకి నిత్య మీనన్ తోటి పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు చాలా బాగా క్లోజ్ అవుతారు. సో ఆ తర్వాత ఏమైంది, వారిద్దరి ప్రయాణం ఎటు వెళ్ళిందనేది సినిమా స్టోరీ. ఈ సినిమాలో DQ అండ్ నిత్య మీనన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఎవరికైతే రొమాంటిక్ కామెడీ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ సినిమాని ట్రై చేయండి. నెక్స్ట్ బూచమ్మ బూచోడు. స్టోరీ ఏంటంటే, కార్తిక్ అండ్ శ్రావణి హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. శ్రావణి బర్త్డే రోజు కార్తిక్ ఒక ఫామ్ హౌస్ కొంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. సో ఆ ఇంట్లో ఏముంది అనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా చాలా బాగుంటుందని చెప్పను కానీ వన్ టైం వాచబుల్, మీకైతే హ్యాపీగా నవ్వుకోవచ్చు ఈ సినిమా చూసి. నెక్స్ట్ అసుర. ప్లాట్ ఏంటంటే, ధర్మ ఒక ఆనెస్ట్ జైలర్. అయితే చార్లీ అనే ఉరిశిక్ష పడ్డ క్రిమినల్ ధర్మ జైల్లోకి వస్తాడు. ఆ జైలు నుంచి తప్పించుకోవాలని పెద్ద ప్లాన్ వేస్తాడు. మరి ఆ క్రిమినల్ ఆ జైలు నుంచి పారిపోయాడా, మరి ధర్మ ఏం చేశాడనేది స్టోరీ. ఫస్ట్ థింగ్, ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తీశారు. క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ అయితే ఈ సినిమా వర్త్ వాచ్. అప్పట్లో ఒకడు ఉండేవాడు, క్రికెటర్ గా రేజ్ అవుతున్న రైల్వే రాజు అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసుని ఇంతియాజ్ అలీ అనే పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అండ్ రాజుని చాలా బాగా ఇబ్బంది పెడతాడు. అన్ని ఇబ్బందులు పెట్టిన ఆ పోలీస్ ఆఫీసర్ మీద రివెంజ్ తీసుకోవాలని రైల్వే రాజు ఫిక్స్ అవుతాడు. మరి రైల్వే రాజు ఆ పోలీస్ ఆఫీసర్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత ఏమైందనేది సినిమా స్టోరీ. ఈ సినిమా అయితే డి అంటే డి లా ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో నారా రోహిత్ అండ్ శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది. ఇదొక బ్రిలియంట్ మూవీ, కానీ దీనికి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. ఇక ఫైనల్గా నగరం. ఈ సినిమా అంతా కూడా 4 వేరు కథల ఆధారంగా నడుస్తుంది. ఒక కిడ్నాప్లో సందీప్ కిషన్ అండ్ రెజినాలు అనుకోకుండా ఇరుక్కుంటారు. అసలు వాళ్ళు ఈ కేసులో ఎలా ఇరుక్కున్నారు, అయితే ఈ 4 వేరు కథలేంటి, చివరికి వాళ్ళ కథలు ఎలా ముగిశాయన్నది సినిమా స్టోరీ. సినిమా మొత్తం కూడా సస్పెన్స్ ని బాగా కంటిన్యూ చేశారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రాణం. ఓవరాల్ గా నగరం సినిమా అయితే మనకు బాగా నచ్చుతుంది. సినిమాలో ఉన్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వల్ల అయితే మనకు సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ సినిమాని అస్సలు మిస్ చేయకండి. సో ఇవి యూట్యూబ్లో ఉన్న బెస్ట్ మూవీస్. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.